కేటీఆర్ కూడా ఈ సదస్సుకు వెళ్లే ముందు ఇదే కామెంట్ చేశారు సార్. ఒకసారి కేటీఆర్ బయట ప్లే చేయండి. ముఖ్యమంత్రి గారు డీలిమిటేషన్ గురించి అఖిలపక్ష సమావేశం ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారో ఆ విషయంలో ఈరోజు మా పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మరి తెలంగాణకు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే నష్టం ప్రాతినిధ్యం తగ్గడమే కాదు, ఎంపీల సంఖ్య తగ్గడమే కాదు, భవిష్యత్తులో భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా మన పాత్ర తగ్గుతుంది. అదేవిధంగా మనకు వచ్చే నిధులు తగ్గుతాయి. అన్ని రకాలుగా కూడా ఇది ఒక రీజనల్ పవర్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. బాగా పనిచేసిన రాష్ట్రాలకి ఈ రకంగా నష్టం జరగడం అంటే భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ఈ రకంగా వారిని తగ్గించడం అంటే ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఇది అన్యాయం. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ రేపటి ఈ సమావేశంలో మేము కూడా పాల్గొంటా ఉన్నాము. తప్పకుండా మా వాయిస్ ని గట్టిగా వినిపిస్తాము. ఖచ్చితంగా ఇది భారతదేశ చరిత్రలో ఇది ఒక చాలా కీలకమైన సదస్సుకు వెళ్లే ముందు అంటే నేను మాట్లాడిన మాట తమిళనాడులో పార్టీలకు అతీతంగా బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా డీలిమిటేషన్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇవాళ ఈ సదస్సులో పాల్గొంటున్న పరిస్థితి ఎప్పుడు లేనట్టుగా ఎందుకు ఇప్పుడే డీలిమిటేషన్ వివాదం అవుతుంది సార్? ఇన్ని రోజులు ఎవరు మాట్లాడలే కదా. అంటే ఈ డీలిమిటేషన్ ఎందుకు మాట్లాడలేదనేది పూర్తిగా నిజం కాదు. మీరు నా యూట్యూబ్ ఛానల్లో డీలిమిటేషన్ నేను ప్రొఫెసర్ కె నాగేశ్వరం కొట్టండి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ల కింద మాట్లాడిన వీడియోలు కూడా ఉంటాయి. అంటే నేతలు సో రాజకీయ నాయకులు అనేది సమస్య వచ్చిన మీద పడేదాకా ఆగుతారు. సో జరిగింది ఏంటి అంటే 1951 జనాభా లెక్కలు 51, 61, 71 ఇలా జనాభా లెక్కలు 81, 91, 2001, 2011 వరకు జరిగాయి. ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్లో కూడా జనాభా లెక్కలు ఆగలే. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాకనే జనాభా లెక్కలు ఆపారు. సో మీకు 1951 ఆధారంగా 52లో డీలిమిటేషన్ జరిగింది. ఫిర్ 61 ఆధారంగా 63లో జరిగింది. 71 ఆధారంగా 73లో కూడా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. 76లో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ డీలిమిటేషన్కు ప్రాసెస్ మొదలు కావడంతోనే ఇలాగే రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వివాదం కాలేదనేది కాదు, 50 ఏళ్ల క్రితం కూడా వివాదమైంది. వివాదం అయినాక ఏమైందంటే 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీలోనే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పైన ఫ్రీజ్ విధించారు. అంటే లోక్సభ సీట్లను మార్చము, కొత్తగా డీలిమిటేషన్ ప్రక్రియను 25 ఏళ్ల పాటు చేపట్టము అని 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నిర్ణయం జరిగింది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల ఎప్పుడైతే ఇక 1976 తర్వాత డీలిమిటేషన్ జరగలేదు, అందువల్ల ఇక వివాదం ఎక్కడికి వస్తుంది. సో 2001 వరకు ఈ డీలిమిటేషన్ పైన ఫ్రీజ్ ఉండే. 2001లో మళ్ళీ చర్చ వచ్చింది. మళ్ళీ చర్చ వచ్చినప్పుడు అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడున్న ప్రభుత్వం ఈ నిర్ణయం ఏంటంటే నిజమే కదా ఈ కన్సర్న్ అని చెప్పి ఐ థింక్ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో మళ్ళీ రాజ్యాంగానికి ఆర్టికల్ 82 రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలి ప్రతి జనాభా లెక్కల తర్వాత కనుక మళ్ళీ రాజ్యాంగానికి సవరణ చేసి మరో 25 సంవత్సరాల పాటు వాయిదా వేశారు. సో అందువల్ల 2001 నుంచి మళ్ళీ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వము 2014లో అధికారంలోకి వచ్చాక 2021 జనాభా లెక్కలు జరపకపోవటానికి ఉన్న ఆలోచన ఇదే, వ్యూహం అదే. ఎందుకంటే లేకపోతే కోవిడ్ పేరు చెప్పి జనాభా లెక్కలు ఆపితే 21లో కోవిడ్ తగ్గిపోయింది కదా, 22, 23, 25 దాకా వచ్చాయి, ఇప్పటికీ జరపలేదు కదా. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ ఫ్రీజ్ ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలి. అంటే 2021లో కనుక జనాభా లెక్కలు జరిగి ఉంటే 2031 మళ్ళీ జరుగుతుంది. అంటే 26 తర్వాత జరిగే జనాభా లెక్కలు 31 కదా. సో 31 తర్వాత ప్రాసెస్ ప్రక్రియ మొదలు పెడితే 2034, 39లో డీలిమిటేషన్ జరుగుతుంది. అప్పటిదాకా ఆగడం ఇష్టం లేక ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ముందే చేపట్టడానికి
బహుశా జనాభా లెక్కల్ని కూడా ఆపారు. ఇప్పుడు 2026 తర్వాత జనాభా లెక్కలు జరిపి దాని ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి 2029 లోక్సభ ఎన్నికలకే డీలిమిటేషన్ ద్వారా ఎన్నికలకు పోవాలన్నది బీజేపీ లక్ష్యం. అంటే 2034లోనో 39లోనో అమలు కావాల్సిన డీలిమిటేషన్ ప్రాసెస్ను ముందుకు తీసుకురావడానికి జనాభా లెక్కల్ని కూడా వాయిదా వేశారనేది అనుమానం. సో అందువల్ల ఈ డీలిమిటేషన్ ప్రక్రియ 2 సార్లు ఫ్రీజ్ కాబడింది కనుక అప్పటిదాకా వివాదం రాలే. ఇప్పుడు 2026 దగ్గరికి వస్తుంది కదా, సో ఇప్పుడు దగ్గరికి వచ్చే వరకు రాజకీయ పార్టీలో కాక మొదలైంది. మాలాంటి వాళ్ళము 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం, దీనిపైన గొంతెత్తాలంటున్నాం, న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వస్తున్నాయి, చాలా రీసెర్చ్ జరిగింది దీనిపైన. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు మాట్లాడలేదు. అందుకే నేను అనేది, మీరు డీలిమిటేషన్ ప్రొఫెసర్ కే నాగేశ్వరం కొడితే వస్తాయి, నేను ఎప్పుడు మాట్లాడానో తెలుస్తాయి, ఎన్నిసార్లు మాట్లాడాను దీనిపైన. వెరీ అన్ఫార్చునేట్ అంటే పొలిటికల్ పార్టీస్ 2026 ప్రమాదం ముంచుకొస్తుంది కనుక ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని పార్టీలు రియాక్ట్ కావడం లేదు, కనీసం ఇప్పుడు ఆ రియాక్షన్ మొదలైంది.